హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను ముస్లిమ్స్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. సో దానికంటే ముందు వీడియోకి ఒక లైక్, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేట్, త్వరగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. సో దీనికోసం నేను ఫస్ట్ కొంచెం కటాయిఫీ అయితే తీసుకున్నాను. అలాగే బటర్, క్యాష్యూ నట్స్, కిస్మిస్, పిస్తా, యాలకులు, అలాగే ఇందులో ఎండు ఖర్జూరం, పాలు, షుగర్ కూడా వేస్తాము. సో దానికోసం నేనైతే ఫస్ట్ ఒక కడాయి అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం బటర్ అయితే వేసుకున్నాను. బటర్ కరిగేంత వరకు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో బటర్ అయితే కరిగిపోయింది కదా, ఇప్పుడు అందులో నేను క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నానండి. అలాగే పిస్తాస్ కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్ అయితే వీటితో పాటు వేసుకోకూడదండి. ఫస్ట్ ఇవి రెండు ఫ్రై అయ్యాక తర్వాత కిస్మిస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదండి, అవి తీసేసుకొని నెక్స్ట్ అయితే నేను కిస్మిస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం సేపు అయితే బటర్లో ఫ్రై చేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. సో కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకున్నాక నేను ఇందులో కటాయిఫీ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బటర్లో అయితే వేయించుకోండి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. సో ఫ్రై అయిపోయింది కదా, దీని అయితే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ నేనైతే పాలైతే పెట్టుకున్నానండి. నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులో నేను ఎండు ఖర్జూరం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎండు ఖర్జూరం యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అందులో నేను ఒక 7 to 8 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి, షుగర్ కరిగేంత వరకు. సో షుగర్ కరిగిన తర్వాత అందులో నేను 3 to 4 యాలకులు అయితే యాడ్ చేసుకున్నానండి. సో పాలు అయితే మరిగిపోయినాయి కదా, షుగర్ కూడా కరిగిపోయింది. సో అందులో మనం ఇందాక బటర్లో వేయించుకున్న కటాయిఫీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కటాయిఫీ వేసుకున్నాక దాన్ని ఉండలు కట్టకుండా అయితే కలుపుకోండి. కటాయిఫీ వేసిన తర్వాత జస్ట్ ఒక 10 minutes ఉంచితే సరిపోతుందండి. సో 10 minutes అయిపోయిన తర్వాత నేను ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి పైకి కిందకి అయితే మిక్స్ చేసుకోండి.
సో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో ఇదైతే కొంచెం చూడడానికి సేమియా పాయసంలో కనబడుతుంది కదా, కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎండు ఖర్జూరం అయితే యాడ్ చేసాం కదా. సో టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇదేనండి ఈ వీడియో. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.